హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఫుడ్ బ్లాక్ లో పన్నీర్ బిర్యానీ షేర్వా సింపుల్ గా అమోఘమైన చాలా చాలా రుచికరమైన పన్నీర్ బిర్యానీ మేము ఎట్లా చేస్తామో అదే మాదిరిగా ఫాలో అవ్వండి. బిర్యానీ అంటే సూపర్ గా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. అప్పుడే 5,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, మర్చిపోవద్దండి. అద్భుతమైన వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. పన్నీరు చిన్న చిన్న కట్ చేయొద్దండి, ఎందుకంటే అది మామూలు కర్రీకి అయితే చేసుకోవచ్చు. బిర్యానీకి ఎప్పటికైనా లా ఉండాల, లేకుంటే చిరిగిపోతాయి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది ఉంది కదా, ఇట్లా ఉంది కదా, అంత ఉండాలి. అంత ఉంటే మన పీసెస్ ఇది కాకుండా వస్తాయి. ఇట్లా ఇట్లా సమానంగా కట్ చేసుకోండి. తినడానికి బాగుంటుంది అనమాట. ఒక 2 పీసులు తిన్నా చాలు, అంత బాగుంటుంది. కటింగ్ చేసేసుకోండి. నీళ్ళు మరిగేటప్పుడు చూడండి, కొంచెం గుళ్ళ గుల్లగా వచ్చింది కదా, ఇది మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, రాతి పువ్వు, ఇది అంతే. ఇది దొడ్డుప్పు ఒక 2 స్పూన్లు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇది స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. చూడండి, ఇప్పుడు నేను రైస్కి వాటర్ పెట్టుకున్నా కదా, దాంట్లోకి ఒక 1/2 స్పూన్ నెయ్యి వేయండి. రైసు బాగా టేస్ట్గా బాగా పొడి పొడిగా వస్తుంది. ఒక 1/2 స్పూన్ అంతే. చూడండి, ఇప్పుడు అద్దా వాటర్ అట్లా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఆ వాటర్లో జాలిగంటితో ఇవన్నీ తీసేసేయండి. మనకి తినేటప్పుడు ఇవన్నీ అడ్డం రాకుండా బాగుంటుంది, ఘాటు కూడా లేకోకుండా ఉంటుంది. ఇవన్నీ మనకు వాటర్లోకి వచ్చేసింది, అది ఏం అవసరం లేదు ఇవన్నీ మనకి. అట్లా నీట్గా చేసేసుకొని ఇప్పుడు రైస్ ఇవన్నీ నీట్గా ఉంచేసుకోండి. కొంచెం ఉన్నా ఏం అవ్వదు. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాల రైసు. చేసేసి ఇటు పక్క శాఖం వస్తుంది మనకి. అంతా నీట్గా కలిపి మూత పెట్టేసేయండి. ఇది గోడంబి వేయించుకుంటున్నానండి, ఫ్రై చేసుకుంటున్నాను. బురుగంతా తీసేయండి, ఇది ఉంటే బాగోదు. ఇట్లా చిన్నగా వేసుకుంటూ అంత గుమ్మిచ్చేయి. వేసేయి ఇప్పుడు స్పీడ్ వేసేయి. ఇది బిర్యానీకి అండి. ఇది ఒక 2 స్పూన్లు వేస్తున్నాను.
కొంచెము ఆయిల్, ఇది పసుపు, కొంచెం పసుపు, ఇప్పుడు కారం, కొంచెం కారము, ఏంటంటే అది పన్నీరు బాగా టేస్ట్ వస్తుంది, కొంచెం అంతే, కొంచెం మసాలా, ఇది మటన్ మసాలా కొద్దిగా ఊరికే. ఇప్పుడు పన్నీరు దీంట్లో ఫ్రై, మెంతి ఇట్లా నలిపి ఇంట్లో వేసుకోండి. ఒక్క 2 నిమిషాలు అంతే, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఊరికే అది బాగా కారం పట్టి మంచి టేస్ట్ వచ్చేకి మాత్రమే ఇది. ఇది అయిపోయింది, ఇది గిన్నెలోకి మార్చుకుంటున్నా. అది గంజి కొంచెము, అది వాటరు పైన బిర్యానీ పైన వేస్తే బాగా క్రిస్పీగా బాగా టేస్ట్గా వస్తుంది. అది గంజి పడితే కొంచెము, ఎక్కువ లేదు, కొంచెం చాలు, ఇంకొంచెం వేసిండు నాకు కాటినంత. ఇప్పుడు దాంట్లో వేసినాను కదండి, ఇప్పుడు ఊరికే 1/2 స్పూన్ వేస్తున్నాను అంతే బిర్యానీకి, ఇది కర్రీకి. కొంచెము ఆయిలు అంతే, ఆకు మరాఠీ మొగ్గ. కానీ ఇట్లా గడ్డలు గడ్డలు లేకోకుండా, గుల్ల గుల్ల లేకుండా ఇట్లా అంతా ఇచ్చేసేసుకోవాలా. పెరుగు పచ్చడి కూడా ఇలాగే చేసుకోండి. ఒక 4 ఎర్రగడ్డలు వేసుకోండి, మీడియం సైజ్ అయితే, పెద్దవైతే ఒక 2 వేసుకోండి. బిర్యానీ బట్టి నేను ఎంత అంటే 4 గ్లాసులకి, పెద్ద గ్లాసుకి 4 ఉల్లిపాయలు వేస్తున్నా, అంటే గ్లాసుకి ఒక ఉల్లిపాయ ప్రకారం అంత సైజు. పచ్చిమిర్చి ఒక 10 వేసుకోండి. దీంట్లోకి కొంచెము పుదీనా, ఒక పిరికెడు, కొత్తిమీర ఒక గుప్పెడు. కొత్తిమీర పుదీనా బాగా ఫ్రెష్గా ఉండాల, అప్పుడైతేనే మంచి ఫ్లేవర్ వస్తుంది, బిర్యానీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి పసుపు, అప్పుడు నేను దాంట్లోకి వేసుకున్నా కదా కొంచెం అంతే. గరం మసాలా ఇది చూడండి, కొంచెం ఇది స్పూన్ చూడండి ఎంత చిన్నగా ఉందో, అంటే ఒక చిటికెడు అంతే. ఇది బిర్యానీ మసాలా, అదే ఇంక అన్నీ రాతి పువ్వు మరాఠీ మొగ్గు అవన్నీ మొత్తం కలిపింటాం కదా అది. 1 గ్లాస్కి 1, అట్లా 4 గ్లాస్కి 4 చాలు, ఎక్కువ అవసరం లేదు. మిరియాల పొడి కొంచెం, అద్దా 1/2 స్పూన్ కలుపు బాబీ. ఇది అల్లం పేస్ట్, ఇట్లా మెత్తగా లేకుండా ఈ మాదిరి చేసుకోండి, బాగుంటుంది. కలుపు బాబీ, అంతే, ఒక 2 స్పూన్లు అంతే అల్లం పేస్ట్. మీకు ఆల్తీ ఉండాలని 4 గ్లాసులకి కదా, 2 గ్లాసులకి 1 కప్పు, అంటే అప్పటికి 4 గ్లాసుకి 2 కప్స్ మొత్తం. కలుపు బాబీ. కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి, కలర్కి కొంచెం వేస్తున్నాను. ఇది నేను ఇంట్లో ఆడించుకొనిండేది, మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తున్నాను 4 గ్లాస్కి, ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కదా అందుకు. ఇప్పుడు
దొడ్డుప్పులో కూడా వేసినాం కదా, ముందు చూపించి రైస్లో కూడా వేసినాము. అంత సరిపోతుంది. ఇప్పుడు పన్నీరు ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి వేసేసుకునేది. ఇది చిన్నగా కలుపుకోవాల. ఎట్లా అంటే ఎట్లా కలిపేక అయ్యేది లేదు. ఎక్కువసేపు అక్కరేం లేదు. అన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ పన్నీర్ అంతా ఇట్లా ఇట్లా వేసుకోవాలన్నీ, ఒకదాని మీద ఒకటి లేకోకుండా ఈ మాదిరిగా వేసుకొని, ఇప్పుడు చూడు ఇదంతా ఇప్పుడు దీని మీద రైస్ వేసేసేది. ఇంకా ఇప్పుడు ఈ రైస్ అంతా వేసుకోవాల. ఉండు 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 ఒక్క నిమిషం. ఇట్లా చూడు ఈ మాదిరిగా ఇట్లా లేరు అది పుదీనా కట్ చేయలే కదా. పుదీనా కట్ చేసి మా బిరిగ్గా పుదీనా ఇచ్చేపోతుంది. నువ్వు తీసుకో. ఇంత పుదీనా ఫుల్ అవుతుంది. ఇది గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. బిర్యానీలోకి కలర్ వేస్తారు కదా, ఫుడ్ కలరు. నేను ఫుడ్ కలర్ వేయను, లైట్గా పసుపు అంతే ఒక రవ్వ వేసి దీంట్లోకి మరిగిపోయిన ఆయిల్ అంతే. అది కొంచెం నెయ్యి చాలు, అంతే. ఇది దమ్ముకు పెట్టేస్తున్నాను ఇప్పుడు. బొల్ల పెట్టి ఒక 15 నిమిషాలు. ఇది పొయ్యి కదా, స్టవ్ అయితే సిమ్లో పెట్టేస్తాము. ఇది కాబట్టి కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మంట పెట్టేసి ఇంకా నిప్పులతోనే ఇది చేస్తాం. ఇది షేర్వాకి ఉల్లిపాయ ఒక 2 మీడియం సైజ్ అంతే. టమోటా ఒక 3. దొడ్డుప్పు ఇది రసం పొడి నేను ఇంట్లో తయారు చేసుకోండి. ఇది ఊరికే 1 స్పూన్ టేస్ట్కి. ఇది మిరియాల పొడి కొంచెం లైట్గా. ఇది వచ్చి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, నేను మిక్సీ పెట్టుకొని ఉంటాను.
ఇది కొంచెం మసాలా లేదా ఏమేసాలో చెప్పాలి. మసాలా లేకున్నప్పుడు గరం మసాలా మటన్ మసాలా వేసుకున్నా చాలా ఏం అవసరం లేదు. ఒక 4 ఇట్లా 2 ఇంకో 2 కారం పొడి లైట్గా ఉరికే, మిర్చి వేసినాం కదా లైట్గా అంతే చాలు. ఇది మసాలా మటన్ మసాలా, ఇది ఎక్కువ లేదు, అన్నీ కొంచెం ఉరికి చిన్న స్పూన్తో అంతే, ఇంకేం లేదు దీంట్లో. అంతే ఉరికే మిక్సీ పట్టేసి పోపేసేసుకునేది. ఇది కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఏంటంటే మనం ఆల్రెడీగా మసాలాలన్నీ వేపే మనము ఆడిచ్చింటాం కదా, ఏం అవసరం లే. అయిపోయింది, ఇది దించేస్తున్నాను. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకునేది. నేను తీస్తాను ఒక్కసారి ఇది చూడండి. ఇప్పుడు ఇట్లుంది కదా, ఇటువైపు ఇట్లా ఇట్లా పెట్టి తీసుకోవాలి మనం. అయిపోయిందండి, అయిపోయింది బాబీ, దించే అయిపోయింది. చూడండి, తీసేసే బాబీ. ఇది పన్నీర్ కదా, మనం చాలా తీసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. దాని మీద పెట్టే బాబీ, దాని మీద పెట్టి. ఇవి ఆనియన్స్ మీరు కట్ చేస్తారు కదా, అట్లే వేయొద్దండి, ఇట్లా అన్నీ చిదిపేసుకొని వేస్తే బాగా ఫ్రై అవుతుంది. ఇది ఫ్రైడ్ ఆనియన్స్కి, ఇది బిర్యానీకి. చూడండి, ఆయిల్ వేగే వరకు కొంచెం వెయిట్ చేయాలమ్మా. ఇది అవును, చాలాసేపు పడుతుంది. ఉల్లిపాయ ఎర్రగా అయిపోయింది, తీసేస్తున్నాను. చూడండి, ఈ మాదిరిగా ఉండాల, గోల్డ్ కలర్, బ్లాక్ రాకూడదు. షేర్వాకు పెడుతున్నానండి ఇది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎంత అంటే మన టీ స్పూన్తో ఉంటుంది కదా, చూడండి ఉరికి వేసిన అంటే అంతే చాలు. దాంట్లోకి ఏమీ వేసేయలేదు. కస్తూరి మేతోటి అద్దో ఊరికే కొంచెం, ఇదో చూడండి కొంచెం అట్లా అంతే. ఇది అద్దో ఈ మాదిరిగా పట్టుకోవాల. ఎక్కువ మెత్తగా ఆడకూడదు, ఎక్కువ గరుగ్గా ఉండకూడదు, ఈ మాదిరిగా ఉండాల. ఇది ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా వాటర్ అంతా దీన్ని నీట్గా మసాలా అంతా తీసుకొని ఆ గ్రేవీలోకి వేసేసుకోండి. మీకు ఎంత చిక్కదనం కావాలో అంత వాటర్ వేసేసుకోండి. చూడండి ఎంత బాగా చిక్కగా గ్రేవీ వస్తుంది. ఇట్లా ఎందుకు వచ్చిందంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసినాం కదా ఒక స్పూను, అది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఎంత చిక్కదనం కావాలో అంత వాటర్ వేసేసుకోండి. ఇంకొంచెం ఇది చిక్కగా ఉంది, కొంచెం వాటర్ వేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇది ఉరికే బాగా అట్లా తెరిలితే చాలు, మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఏంటంటే అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా మనము. అంతే, కొంచెం కారం ఉప్పు కారం చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. అన్నీ సరిపోయినాయి, చాలా టేస్ట్ ఉందండి. మీరు చేసుకొని చూడండి. పన్నీర్ బిర్యానీ ఈ షేర్వా ఎలా ఉందో మళ్ళీ కామెంట్లో పెట్టండి. మీరు చేసుకున్న తర్వాత తప్పకుండా చేసుకోండి. బిర్యానీ చూడండి తీస్తున్నాము, ఇంకా తింటున్నాము. చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. బాగుందా? మసాలా లేదు కదా ఎక్కువ. మీరు కూడా పన్నీర్ బిర్యానీ షేర్వా చేసుకొని
అది ఎలాగుందో ఒకసారి కామెంట్ పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ లైక్. మేము జనాభా తక్కువ ఉంది కాబట్టి ఒకే లేయర్ పైనే నేను రైస్ వేసేసినాను. ఎక్కువ చేసుకోవాలన్నా తక్కువ చేసుకోవాలన్నా మన ఇష్టము. అది పన్నీర్ కర్రీ ఉంది కదా, సపరేట్ చేసుకుంటాం కదా, ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ పెట్టుకొని లేయర్కి వేసుకుంటూ రైస్ వేసుకుంటూ ఇట్లా ఆనియను వచ్చి కొత్తిమీర పుదీనా వేసుకుంటూ అట్లా కూడా లేయర్ వేసుకొని పెట్టుకోవచ్చు. అట్లా కానీ చేసుకోవచ్చు, మీకు ఎట్లా ఇష్టమైనా అట్లా చేసుకోవచ్చు. ఏమంటే ఇట్లా వేస్తే రైస్ మనము తిరిగేసుకోవాలా, కలుపుకోవాలా. అట్లయితే ఉండదన్నమాట. ఎట్లా పెట్టుకుంటే ఇంక అట్లా వస్తుంది అది. ఏమప్పా నాగార్జున సూపర్ ఉందండి. తిన్నావా ఇంతకు? మటన్ బిర్యానీ లాగా ఉంది అత్తయ్య. అవునా? సూపర్ అండి. బాగుందా? షేర్వా కూడా సూపర్.